హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరల్డ్ టూరిస్ట్ ప్లేసెస్. ఫ్రెండ్స్, ఈ కైరో నగరం ఈజిప్ట్ దేశం యొక్క రాజధాని. ఇది ఆఫ్రికా, అరబ్ దేశాలలోనే అతిపెద్ద నగరం. ఈ కైరో నగరం నైలు నది ఒడ్డున ఉన్న ఒక చారిత్రక నగరం. ఇక్కడ గీజా పిరమిడ్లు, పురాతన ఇస్లామిక్ నిర్మాణాల వంటి సుందరమైన కట్టడాలు ఈ కైరో నగరంలో ఉన్నాయి. ఈ కైరో నగరం ఈజిప్ట్ యొక్క సాంస్కృతిక మరియు చారిత్రక రాజధాని. ఈ కైరో నగరం ఎన్నో చారిత్రక కట్టడాలకు నిలయం. ఈ కైరో నగరం యొక్క జనాభా సుమారు 2,20,00,000. ఇక్కడి గీజా పిరమిడ్లు కైరో నగరానికి సమీపంలో నైలు నది పశ్చిమ ఒడ్డున ఉన్న ప్రపంచ ప్రసిద్ధ పురాతన కట్టడాలు. ఇవి కుఫ్కాఫ్రీ మరియు మెన్కౌర్ల కోసం నిర్మించబడ్డాయి. ఈ పిరమిడ్ల నిర్మాణం సుమారు 2.3 మిలియన్లు భారీ రాతి బ్లాకులతో వీటిని నిర్మించారు. ఖచ్చితమైన ఖగోళ అమరికతో 4 వైపులా సరిగా దిక్కులను సూచించేలా వీటిని నిర్మించారు. ఈ పిరమిడ్లను 1979లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఇది పురాతన ఈజిప్షియన్ల గొప్ప వాస్తుశిల్పానికి, సాంస్కృతికి నిదర్శనంగా 4,500 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ప్రపంచంలోని అత్యంత అందమైన కట్టడాల్లో ఒకటిగా నిలిచింది. అలాగే మరో అందమైన ప్రదేశమైనటువంటి కాప్టిక్ కైరో. ఈ కైరోలో కాప్టిక్ కైరో అనేది పాత కైరోలో ఉన్న ఒక చారిత్రక ప్రాంతం. ఇది ఈజిప్టియన్ క్రైస్తవ చరిత్రకు నిలయం. రోమన్ల కాలం నాటి బబులోన్ కోట శిథిలాలు, పురాతన చర్చిలు, కాప్టిక్ మ్యూజియం మరియు సీన్గగన్లతో కూడిన ఈ ప్రదేశం యేసుక్రీస్తు కుటుంబం నివసించిన పవిత్ర స్థలంగా క్రైస్తవులచే విశ్వసించబడుతుంది. ఈ కైరో నగరంలో మరో అందమైన చారిత్రక కట్టడమైనటువంటి సలాడిన్ సిటాడెల్ కోట. ఇది కైరో నగరంలో నిర్మించబడిన ఒక చారిత్రక కోట. ఇది కైరో నగరంలోని ముక్కాతం కొండపై ఉంది. ఈ కోటలో సైనిక మ్యూజియం, పోలీస్ మ్యూజియం మరియు రాజభవనం మ్యూజియంలు ఈ కోటలో ఉన్నాయి. ఈ కోట కైరో నగరంలో అత్యంత పర్యాటక ఆకర్షణీయమైన ప్రదేశం మరియు యునెస్కో సంస్థ గుర్తించిన ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో ఒకటిగా చెప్పబడుతుంది. మరో చారిత్రక కట్టడమైనటువంటి బారన్ హెంపెన్ ప్యాలెస్. ఇది ఈజిప్టులోని హెలియో ప్యాలెస్ ప్రాంతంలో ఉన్న ఒక అద్భుతమైన హిందూ దేవాలయ శైలి చారిత్రక భవనం. దీనిని బెల్జియం వ్యాపారవేత్త అయిన ఎడ్వర్డ్ ఎన్సన్ నిర్మించారు. కంబోడియాలోని అంకోర్ వాట్ మరియు ఒరిస్సాలోని దేవాలయాల వాస్తుశిల్పంతో దీనిని రూపొందించారు. ఇది హిందూ మరియు బౌద్ధ మత శైలిలో ఉంటుంది. అలాగే ఇక్కడి నైలు నది కైరో నగరం గుండా ప్రవహిస్తూ ఈ నగరానికి ప్రధాన జీవనాధారంగా, పర్యాటక ఆకర్షణీయంగా నిలుస్తుంది. ఇది ప్రపంచంలోనే పొడవైన నది. కైరో నగరానికి అందాన్ని, నీటిని, రవాణాను అందిస్తూ నాగరికతకు పునాదిగా నిలుస్తుంది. ఇక్కడ పడవ ప్రయాణాలు, నది ఒడ్డున ఉన్న అందమైన పార్కులు, హోటళ్లు పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఈ నైలు నది వేల సంవత్సరాలుగా వ్యవసాయం, రవాణాకు ఆధారంగా ఉంది. ఈ నైలు నది కైరో నగరాన్ని 2గా విభజిస్తూ ప్రవహిస్తుంది. ఈ కైరో నగరంలో ఇసుకతో కూడిన ఎడారి పరిసరాలు మరియు నైలు నది డెల్టా యొక్క పరిసరాలు వంటి అందమైన ప్రకృతి దృశ్యాలు కనబడతాయి. ఇది ఒక ప్రత్యేకమైన భౌగోళిక మరియు సాంస్కృతిక దృశ్య రూపం. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.